హాయ్ ఫ్రెండ్స్, మన దేశ పార్లమెంట్ ను కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రీట్ ఫైట్ కు ప్రధాన కేంద్రంగా మార్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ డ్రెస్సింగ్ సెన్స్ నుంచి ప్రతిదీ కూడా ఒక వివాదాన్ని సృష్టించే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. జనరల్ గా పార్లమెంట్ లో ఏదైనా ఒక అంశంపై చర్చ జరిగే సమయంలో అదే అంశంపై అన్ని పార్టీలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారో అప్పుడు సైలెంట్ గా ఉండడం, ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి సమాధానం వస్తుందో దాన్ని వినకుండా నానా యాగి నానా రభస సృష్టించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు మన దేశంలోని విపక్ష పార్టీలు చేస్తున్న తీరు తెన్నులను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ దేశాన్ని ఇరకాటంలో పెట్టాలి అనే ఉద్దేశంలోనే వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఇంటర్నల్ మ్యాటర్స్ అంటే మనం సాల్వ్ చేసుకోవచ్చు, కానీ ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. మనం పుసుకున్న ఒక్క మాట అటు ఇటు మాట్లాడినా కూడా ఈ దేశంపై ఆంక్షలు పడేంత ప్రమాదకరమైన ఇష్యూ. అలాంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభలో చర్చకు తీసుకురావాలి అనే విధంగా పట్టుబట్టడం చూస్తూ ఉంటే మన దేశాన్ని ఇరకాటంలో పెట్టి తద్వారా ఎకనామిక్ క్రైసిస్ వచ్చే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు సైతం వస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్లో ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తోంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆయన పూర్తిగా ప్రభుత్వానికి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అపోజిషన్ వాయిస్ మొత్తం సప్రెస్ చేస్తూ ఉన్నారు అనే విధంగా వీళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ను తీసుకువచ్చారు. ఆ మోషన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక టైంను కేటాయించింది. ఆ టైంలో అందరూ కూడా అదే అంశంపై మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సరిగ్గా ఇది ఎప్పుడైతే పార్లమెంట్లో చర్చకు వచ్చిందో వెంటనే కాంగ్రెస్ పార్టీ మాకు ఈ చర్చ వద్దు, మాకు ఇరాన్ యుద్ధంకి సంబంధించిన చర్చ కావాలి, అంతే తప్ప మాకు ఈ లోక్సభ స్పీకర్ చర్చ అవసరమే లేదు అనే విధంగా ఇప్పుడు పెద్ద యాగి చేసింది. అక్కడ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నా కూడా అసలు కనీసం వాళ్ళను మాట్లాడనివ్వకుండా ఇబ్బందులు పెట్టింది. ముఖ్యంగా తాత్కాలిక స్పీకర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏకంగా కాంగ్రెస్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మీరే కదా నో కాన్ఫిడెన్స్ మోషన్ను తీసుకువచ్చారు, మీరే కదా లోక్సభ స్పీకర్పై అవిశ్వాసంపై చర్చ జరగాలి అని కోరారు, మరి సరిగ్గా టైం వచ్చినప్పుడు మీరు వేరే చర్చకు ఎందుకు పట్టుబడుతూ ఉన్నారు అనే విధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సైతం నేను ఇలాంటి అపోజిషన్ను నా జీవితంలో చూడలేదు, వీళ్ళు ఒక చర్చకు పట్టుబడినప్పుడు అంతే ధైర్యంతో ఆ చర్చకు ముందుకు రావాలి, కానీ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా టైం వచ్చినప్పుడు తోక ముడిచి వెళ్ళిపోతుంది, ఇలాంటి ప్రతిపక్షం ఉన్న మన దేశం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అనే విధంగా ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజానికి రాహుల్ గాంధీ డ్రెస్సింగ్ సెన్స్ ను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఆయన టీ షర్ట్ అండ్ బ్యాగీ ప్యాంట్ లాంటిది చాలా లూజ్ గా ఒకటి వేసుకొచ్చారు. ఆ ప్యాంటును చూస్తూ ఉంటే జనరల్ గా మనం ఆవారాగా తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు వేసుకునే ప్యాంటు లాగానే ఉంది. అది కనుక మనం స్కూల్కో కాలేజ్కో కనుక వేసుకు వెళ్తే ఖచ్చితంగా మన టీచర్లు లేకపోతే పీఈటీ సార్ కిందేసుకుని మరి కొడతారు. అలాంటి దాన్ని పార్లమెంటుకు వేసుకురావడాన్ని చూస్తూ ఉంటే ఆయన ఎంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. జనరల్ గా పార్లమెంట్ కు ఇలాంటి డ్రెస్సే వేసుకురావాలి అన్నది ఎక్కడ రూల్ లేదు. ఎందుకంటే మన దేశ స్వతంత్రం నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో రాజకీయ నాయకులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరు కూడా అంతే డిగ్నిటీతోనే డ్రెస్సింగ్ సెన్స్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పటి వరకు అలాంటి రూల్స్ ఏమీ తీసుకురాలేదు. కానీ రాహుల్ గాంధీ వాటన్నిటిని అతిక్రమిస్తూ ఒక ఆవార ఎక్కడైతే బయట ఎలాగైతే తిరుగుతాడో అదే విధంగా ఇప్పుడు పార్లమెంట్లో వస్తూ మన దేశ పార్లమెంటునే అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక చర్చ విషయానికి వస్తే, ప్రస్తుతం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మన దేశం ఈ యుద్ధంలో ఏ దేశం పట్ల మనం ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. ఖమేనీ మృతి పట్ల మేము కనీసం సంతాపం సైతం తెలపలేదు. ఆ దేశంపై జరుగుతున్న యుద్ధం కానీ లేకపోతే ఇరాన్ ఇతర దేశాలపై జరుగుతున్న యుద్ధాన్ని మాత్రం మనం ఖండించాం. ఎందుకంటే ఒక్క ఇరాన్ను మనం పక్కన పెడితే మిగిలిన అరబ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్, అమెరికా ఇలాంటి దేశాలన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ప్రపంచ దేశాలైన రష్యా, చైనా కూడా ఇరాన్కు అస్సలు సపోర్ట్గా రావడం లేదు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై డిపెండ్ అయ్యి మాత్రమే అన్ని దేశాల నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇరాన్కు కనుక మనం సపోర్ట్ చేస్తే మనకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. పైగా
నష్టమే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా గనక ఒక్కసారి ఆంక్షలు విధించాలి అని నిర్ణయం తీసుకుంటే మన దేశం ఆర్థికంగా చాలా వరకు దివాలా తీసే పరిస్థితి వస్తుంది. అంటే పెద్దగా నష్టం రాకపోయినా కానీ మన దేశంపై పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు, గత సంవత్సర కాలంగా మన దేశంపై 50% టారిఫ్లు అమలైనప్పుడు ఏపీలోని అక్వా రైతుల వరకు ఈ సమస్య వచ్చి చేరింది. సరిగ్గా అదేవిధంగా మన దేశంపై గనక ఆంక్షలు అనేవి విధిస్తే ఖచ్చితంగా మనకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అందువల్లనే మన దేశం చాలా వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉండిపోయింది. ఒక్క చైనా మాత్రమే ఇరాన్పై జరిగిన దాడిని ఖండించింది. అంతే తప్ప ఆ దేశానికి పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నామని, అమెరికాను మేము ఖండిస్తున్నామని కూడా ఎక్కడా ప్రకటన చేయలేదు. ఇంత సున్నితంగా ఒక విదేశాంగ విధానంకు సంబంధించిన మ్యాటర్ అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం మన దేశ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి తద్వారా మన దేశ ఎకానమీని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో పార్లమెంట్లో నానాయాగి చేస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధం జరుగుతున్నా కూడా పార్లమెంట్లో మీరు ఎందుకు చర్చించడం లేదు? ఖచ్చితంగా ఇరాన్పై చర్చించాలి. మనం ఇప్పటి వరకు ఖమేనీ మృతి పట్ల ఎందుకు స్పందించలేదు? ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ ప్రకటన చేద్దాం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ తన ఓట్లలో గెలుపొందడానికి మాత్రమే మన దేశాన్ని ఇరకాటంలో పెట్టేందుకైనా పనిచేస్తుంది అనే విధంగా ఇప్పుడు ప్రవర్తన చేస్తూ ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని పూర్తిగా అవమానకర రీతిలో చూసే విధంగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏకంగా మన దేశ పార్లమెంట్ని వీళ్ళు అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి రాజకీయాల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో మనం ఒక్కసారి రాజకీయాలను చూస్తే పార్లమెంటు అండ్ అసెంబ్లీ ఇలాంటి సమావేశాల్లో చాలా ఆరోగ్యకరమైన చర్చ జరిగేది. వాజ్పేయి కానీ లేకపోతే పివి నరసింహారావు ఇలాంటి నాయకులు మన దేశం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే విషయంపైనే పట్టుబట్టి మరీ చర్చలు జరిపేవాళ్ళు. అప్పుడు చాలా ఆరోగ్యకరంగా జరిగేవి. ఒకరినొకరు రాజకీయ విమర్శలు ఈ పార్లమెంట్లో ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం, ప్రభుత్వం విపక్షాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం, ఒకవేళ అది నిజమైన తప్పే అయితే ఖచ్చితంగా వాళ్ళు అప్పట్లో అంగీకరించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే తాను ఏది తప్పు చేయడం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో మనం పెట్టాల్సిందే అనే ఉద్దేశంతో మాత్రమే పార్లమెంట్లో ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పుడే కాదు, గతంలో అనేక సార్లు విదేశీ పత్రికలు సరిగ్గా పార్లమెంటు సమావేశాలకు ఒక రోజు ముందు ఏదో ఒక వివాదాస్పదమైన ఆర్టికల్ను రాయడం, దాన్ని రాహుల్ గాంధీ తీసుకొచ్చి పార్లమెంట్లో నానాయాగి చేయడం, ఆ తర్వాత అలాంటి ఆర్టికల్లన్నీ ఫేక్ అని సుప్రీంకోర్టులో తీర్పులు రావడం, ఇలాంటివి చాలానే జరిగాయి. అయితే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతూ ఉండేది. సో ఇవన్నిటిని మనం ఒక్కసారి బేరీజు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మన దేశ అభివృద్ధిని కాకుండా తన సొంత ప్రయోజనాలకే ఆ పార్టీ చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తోంది అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ దేశ అభివృద్ధిని మాత్రం అస్సలు అడ్డుకోలేరు అన్నది మాత్రం ఆ పార్టీ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటివన్నిటినీ కూడా ఒక చారిత్రాత్మక తప్పిదం జరిగింది, మా పార్టీ అందువల్లనే లాస్ అయింది అని చెప్పుకునే పరిస్థితి ఖచ్చితంగా రాబోతోంది అన్నది మాత్రం ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.